देवो देवस्य दीपं 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 ज्योति परब्रह्म दीपं तापोहं सत्या दीपं नमोऽस्तुते श्री श्रीवदारणोत्तमस्तु श्री मविदेवनं समर्पयामि समर्पयामि वाद्योपनं समर्पयामि ज्ञानोपनं समर्पयामि शुद्धोषक्षं समर्पयामि नैवेद्यं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि सर्वकामदेभ्यो नमः कुलदेवतेभ्यो नमः इष्टदेवतेभ्यो नमः पितृदेवतेभ्यो नमः वंशदेवतेभ्यो नमः वेम्लवाडश्रीराजराजेश्वरदेवतेभ्यो नमः वनदेवतेभ्यो नमः। जय आयुर्वेदम जय आयुर्वेदम। అలాగే మన ముఖ్య అతిథి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు రఫీద్దీన్ గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా చెప్పండి. గారికి స్వాగతం తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ అధ్యక్షులైనటువంటి సింహాచల లక్ష్మణ స్వామి గారు సభను నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ ప్రకృతి ప్రకాష్ గారు దయచేసి స్టేజ్ మీదకి రండి. ప్రకృతిని ఎంతో ప్రేమించి ఆరాధించి లక్షలాది మొక్కల్ని నాటిన ఒక అద్భుతమైన వ్యక్తి ప్రకృతి ప్రకాష్ గారు. ఆయన గురించి నిజంగా ఎంత చెప్పిన తక్కువే. మనకి ఇప్పుడు ఔషధ మొక్కలకు సంబంధించిన విత్తనాలకు సంబంధించిన బాల్స్ కూడా తీసుకొచ్చారు. వనజీవి రామయ్య గారిని ఒక 3 సార్లు సిరిసిల్లకు తీసుకొచ్చారు. ఎన్నో వాళ్ళ పాప పేరు మీద కూడా ఒక 15,000 చెట్లు మొక్కలు నాటించారు. చాలా ఉంది అతని గురించి, తర్వాత మాట్లాడుతున్నాం. ఆత్మీయులైన మీ అందరికీ ఎంతో దూరం నుంచి మా పిలుపును మన్నించి ప్రకృతి మీద ప్రేమతో ఎంతో అభిమానంతో ఆయుర్వేదం మీద అభిమానంతో ఇంత దూరం ఇంత ఎండలో వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు. అంతా మనం ఒక ఫ్యామిలీ, అంతా ఒక కుటుంబమే. అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి ప్రకృతికి, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి వనమూలిక వైద్యులుగా, ఆయుర్వేద వైద్యులుగా మనం ఏ విధంగా సేవ చేస్తున్నాము, సేవ చేయాలి, మన విధి విధానాలు ఏంటి, మనము ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం గురించి ఈరోజు కొంచెం డెప్త్గా, డీప్గా, ఓపికతో చర్చించుకుందాము. మన మీటింగు ఇక్కడ నిర్వహించబడుతుందని, దీన్ని ఆపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది జరగలేదు. సక్సెస్ అయింది, ఇంత దూరం వచ్చారు. సరే, ఆ విషయాన్ని మనము దాన్ని నిలుపుకోదలుచుకోలేదు. మనం ఏం చేద్దాం, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, వనమూలికల వైద్యులు అంటే మొక్కలతో వైద్యం చేసేవారు, ఆయుర్వేదం వైద్యం చేసేవారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి. మనకు అధికారులతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, చాలా చోట్ల దాడులు జరిగాయి, అరెస్టులు జరిగాయి, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మనం ఏం తప్పు చేస్తున్నాము, ఏం సెట్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటే ముందుకెళ్ళడానికి బాగుంటుంది. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు, ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారు, పోలీస్ ఆఫీసర్లు వచ్చారు. అంతా మన వాళ్ళే.
మనతోటి ప్రయాణించే వాళ్ళే. కానీ మనము చట్ట పరిధిలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యము మనది ఏంటంటే ఔషధాలకు కావాల్సింది మొక్కలు ఎక్కడ ఉన్నాయి, అంతరించిపోతున్నాయి. ఇక్కడనే ఒక 200 మొక్కల ప్రదర్శన పెట్టినాం. అలా ఎన్ని మొక్కలు తెలుసు, మనం ఎన్ని చూసినాము, ఎన్ని చూడలేదు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, మొక్కలు లేవు, అంతరించిపోతున్నాయి. ఔషధాలకు వాడుకోవాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవాల్సి వస్తుంది. పెస్టిసైడ్స్ వాడిన ఔషధాలను తెప్పించుకుంటే అవి సరిగ్గా పనిచేయవు. అడవులు అంతరించిపోతున్నాయి, పెస్టిసైడ్స్ ఎక్కువైపోయినాయి. ఇలా పరిస్థితి కొనసాగితే రాను వైద్యం చేసుకోవడానికి మొక్కలు ఉండవు. ముందు మొక్కలను పెంచాలంటే మనం అందరం చూసారా ఎన్ని మొక్కలు తెచ్చిపెట్టారు. ఆ బోల సుధాకర్, ప్రకృతి ప్రకాష్, ఇంకా చాలామంది మొక్కల మీద ప్రేమతో ఎక్కడెక్కడికో పోయి గింజకు సేకరించి మీకు అందరికీ ఇవ్వాలని ఇక్కడ తీసుకొచ్చారు. అతను ఎంత కష్టపడి తీసుకొచ్చారు. చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. ప్రకృతి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంటుంది, ప్రకృతి మీద ప్రేమ ఉంటుంది, ప్రపంచాన్ని కాపాడే ఒక రక్షణ ఉంటుంది. చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు, అద్భుతాలు చేసే మొక్కలు ఉన్నాయి. రాను తెలుస్తలేవు. మొన్న కొత్తగూడెము వెళ్ళినప్పుడు ఒక పెద్ద క్యాంపులో కలెక్టర్ గారు నాకు 1 గంట సేపు మాట్లాడారు మొక్కల ప్రదర్శన. ప్రతి స్కూల్లో పిల్లలకు ఔషధ మొక్కల గురించి అవగాహన పెంచండి, మొక్కలు పెంచండి, పంచండి, పర్యావరణాన్ని కాపాడండి. అది వైద్యుల ద్వారా మాత్రమే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఔషధ మొక్కల విలువ తెలిస్తే మనం మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటుంది. మొక్కలతో మనం చాలా ఇంపార్టెంట్గా మొక్కలను పెంచుకోవాలి. మనం అడవికి వెళ్ళి మా నాన్నవారు ఒక మొక్క కొడితే అరే 10 మొక్కలు నాటాలరా, అది ఎవరం చేస్తలేము. మొక్కలు నరుకుతున్నాం, వస్తున్నాం. అడవులలో మొక్కలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకనే కలిసికట్టుగా అందరం మొక్కలు నాటుదాం. ఔషధ మొక్కలు నాటుదాం. రోడ్డుకి ఇరువైపులా ఏవో పిచ్చి పిచ్చి మొక్కలు నాటుతున్నారు, వాటి వల్ల అలర్జీస్ ఉంటున్నాయని కొట్టేస్తున్నారు. అదే ప్లేస్లో త్రిఫలాలు, దానికి ఉసిరికాయ, కరకాయ లాంటి మొక్కలు నాటితే అటు ఔషధ మొక్కలు, ఔషధ గింజలు ఉంటాయి, ప్రకృతికి మేలు జరుగుతుంది. ఇప్పటికే 33% ఉండాల్సిన అడవులు అంతరించిపోయినాయి, 22-23% వచ్చాయంట. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, వర్షాలు లేవు. మొత్తం ప్రపంచం 90% ఆక్సిజన్ లేక విషపు గాలిని పీలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. స్వచ్ఛమైన ఆక్సిజన్ లేని పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇదే టైంలో ఆయుర్వేద వైద్యుల పాత్ర ప్రకృతికి చాలా అవసరం. ఎట్లా అవసరం అంటే మనం మందు మొక్కలు పెంచుతాం. మందు మొక్కలు పెంచితే మందు మొక్కలతోనే మనకు అవసరం కాబట్టి పంచుతాం. ఔషధ మొక్కలు ఉన్న విలువలున్న మొక్కల గురించి మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు పెంచుకుంటారు. ఉదాహరణ కలబంద ఎంత అద్భుతమైన మొక్క. ప్రతి ఇంట్లో కలబంద ఉండాలి, ఒక అక్కలకర మొక్క ఉండాలి, ఒక అడ్డసర ఉండాలి, ఒక రణపోల ఉండాలి, ఒక పొడపత్రి ఉండాలి. ఒక్కొక్క మొక్క గురించి కొన్ని గంటలే మాట్లాడచ్చు. ఔషధ మొక్కల గురించి తెలిస్తే మనం పెంచుకుంటాము. హాస్పిటల్లో స్టిరాయిడ్స్ లాంటి, పెయిన్ కిల్లర్స్ లాంటి ఔషధాలను వాడాల్సిన పనే లేదు. మన ఇంటినే ఒక నందనవనం చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 ఔషధ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, మేము ఇస్తాం. ఇక నుంచి మనమే పెంచుదాం. మన చుట్టుపక్కల ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం, మనం వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, తెల్ల ములుక అద్భుతమైన చెట్టు సార్ అన్నాడు. ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతలేదు. నిజంగా ఉంటే ఎంత అద్భుతం చేయొచ్చు. అరుదైన మొక్కలు, అంతరించిపోతున్న మొక్కలు 10,000 రకాల మొక్కలు ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మొక్కలు ఉన్నాయండి. మనం 50,000 మొక్కలే ప్రపంచం ఔషధాలకు గుర్తించింది. అందులో భారతదేశంలో 2,000 నుంచి 3,000 మొక్కలు వాడుతున్నాం. మనకు 100 మొక్కలు కూడా తెలుస్తుంది. ఇలా అయితే రాను వైద్యాల్లో ఔషధ మొక్కల పాత్రనే ఉండదు, పర్యావరణం పాత్ర ఉండదు. మనం ప్రకృతికి ఇంకేం చేస్తాం? ప్రకృతిని పెంచితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రకృతి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే మనం ఒక సంఘటితంగా ఏర్పడి ఆయుర్వేద వైద్యునికి ముందు గుర్తింపు రావాలి. ఏం చేయాలి గుర్తింపు రావాలి? మెడికల్ ఆఫీసర్లు ఏమంటున్నారు, చట్టం ఏం చెప్తుంది, మనం ఎలాంటి ప్రకటనలు చేయకూడదు, అదంతా మనం లంచ్ చేసిన తర్వాత దీర్ఘంగా చర్చిద్దాం. రెండవది, ఔషధ మొక్కలు పెంచడం వల్ల మన ఇంటి చుట్టూ ఒక 10 రకాల ఔషధ మొక్కలు ఉంటే ప్రతి ఒక్కరికి వాటితోనే వైద్యం చేయొచ్చు. మొక్కలలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే, మొన్న మా తాతతో ఒకసారి అడవికి వెళ్తే పాలున్నాయి, పెరుగు లేదు తాత అంటే, పెరుగు చేసుకోవాలని వైద్యునిగా చేసుకోరాను. అదేంటి పాలు అంటే పెరుగు ఎట్లా చేయొచ్చు అంటే, బర్రెంగ చెట్టు తెలుసు కదా మీకు? బర్రెంగ చెట్టు కొమ్మ విరిచి
ఒక 2 చుక్కలు పాదాలు వేసి కొద్దిసేపు పైన చూడరాము, కొద్దిసేపు పైనాక మంచి గడ్డ పెరుగుతారు. ఇంత టేస్ట్ ఉంటుంది సార్, ఇంత అద్భుతాలు అంటే మొక్కలలో ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఏం చేసుకున్నాం మనం? ఎందుకు నేర్చుకుంటలేము? అక్కలకర్ర ఉంది, ఫుల్ ఆస్తమా అలర్జీతో తల్లడిల్లిపోతున్నప్పుడు ఒక్క మొగ్గ నమిలి మింగితే కంప్లీట్ ఆస్తమా తగ్గుతుంది, ఎలర్జీ తగ్గుతుంది, అద్భుతంగా ఉంటాను. అట్లాంటి మొక్కల్ని వదిలేసి మనం ఎక్కడికో కెమికల్స్, మెటల్స్, హెవీ మెటల్స్ అని పోతున్నారు. ఆ వైద్యం వేరే సపరేట్ ఉన్నప్పటికీ మనము ప్రాణప్రదంగా మనకు ఆక్సిజన్ అందించేది, ప్రాణాన్ని అందించేది, సైడ్ ఎఫెక్ట్ లేనిది, విశ్వానికి అవసరమైంది, బయోడైవర్సిటీని కాపాడేది, జీవ వైవిధ్యాన్ని కాపాడేది, మనల్ని ఆక్సిజన్ ఇచ్చేది, మనల్ని బ్రతకనిచ్చేది ప్రకృతి మాత్రమే. దాన్ని మనం రక్షించాలి, దాంతోపాటు ప్రయాణం చేయాలి. సేమ్ టైం ప్రకృతితో వైద్యం చేస్తున్న మనల్ని ప్రభుత్వం తప్పకుండా గుర్తించాలంటే ఏం చేయాలో మనం కార్యాచరణ సిద్ధం చేద్దాం. కనీసం మన మీద దాడులు జరగకుండా ఏదైనా ఒక గుర్తింపు కార్డు లాంటిది, ఐడి కార్డు లాంటిది కనీసం వచ్చే విధంగా ఎందుకు చేయకూడదు? అందరం ఐక్యంగా ఉండి ముందుకెళ్తే మనము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే, ప్రకృతితో కలిసి పనిచేసి సాధ్యమవుతుంది. దానికి ఎన్నో చర్చలు చేశాము, ఎంతో రకంగా ముందుకు వచ్చాము. మనకు కొన్ని చోట్ల స్వేచ్ఛ లేనప్పుడు మనమే ఒక సంఘంగా ఏర్పడి ఈ పర్యావరణాన్ని రక్షించుకుంటూ, మన వైద్యాన్ని రక్షించుకుంటూ, వైద్యుల ఐక్యతను కాపాడుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద దీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. దానికోసం ఒక సంఘం స్థాపించాం. త్వరలో రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. మన సంఘంలోని ప్రతి సభ్యుల్ని నిష్ణాతునిగా, ఒక ప్రకృతి బాధ్యునిగా, ఒక ఆయుర్వేద బాధ్యునిగా తీర్చిదిద్ది అన్ని విషయాలు నేర్పించి ఐడి కార్డు ఇచ్చి ప్రభుత్వం తరఫున ఏదో రకమైన గుర్తింపును కూడా వచ్చేలా ప్రయత్నించి సగౌరవంగా మూలిక వైద్యులు, పరంపర వైద్యులు, ఆయుర్వేద వైద్యులు తలెత్తుకొని సొంతంగా ప్రాక్టీస్ చేసే విధంగా ఏం చేయాలో అది చేద్దాం. మనం కూడా బాధ్యతతో వ్యవహరిద్దాము. ప్రతిదానికి లేని రోగాలన్నిటికీ మేము గ్యారంటీ మందు చేస్తాం, అది మందు చేస్తాము, ఇది మందు చేస్తామని మ్యాజిక్ రెమెడీ యాక్ట్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మన జాగ్రత్తగా మన విధానాలు మనం పాటించుకున్నాం. ముఖ్యంగా సంఘటితంగా, ఐక్యంగా మనం ఆయుష్ మంత్రిత్వ శాఖను, తర్వాత ఈ బయోడైవర్సిటీని, తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు. అడవిలో మనం కూడా మొక్కలు నాడదాం, మొక్కలు తెచ్చుకుందాం. మొక్కలు అడవులకు వెళ్ళినప్పుడు మనకి ఏమన్నా పర్మిషన్ ఇస్తారా అది కూడా అడుగుదాం. వీలైతే మనం వాళ్ళతో కూడా కలిసి పనిచేద్దాము. అడవులను కూడా పెంచే బాధ్యతలో ఆయుర్వేద వైద్యులు ముందుండాలి. ఇవన్నీ చేసినప్పుడు మనకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి అందరు వైద్యులు నిందిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అందరూ మూర్ఖులు ఉండరు, అందరూ దొంగలు ఉండరు, ఎవరో కొందరు అవి చేస్తారు. ఆ మంచి వాళ్ళందరం కలిసి మనం మంచి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళి మన వైద్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పారంపర వైద్యాన్ని గుర్తించింది, భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా గుర్తించింది. కానీ మనకు ఆ విషయాలు తెలియదు. మనం చాలా విషయాలు వెనుకబడిపోయాం. మనకు చెప్పేవాళ్ళు లేరు, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, చాలా తెలియదు. ప్రతి ఒక్కరు ఫార్మసీ పెట్టుకోవచ్చు, సేల్ లైసెన్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక ఆశ్రమం ప్లాన్ చేస్తున్నాము. ఆశ్రమంలో 1000 రకాల మొక్కలను పెంచాలని, దానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే మాట్లాడారు, అది లంచ్ తర్వాత చెప్తాము. అన్ని మొక్కలు దొరకాలి, గింజలు దొరకాలి, పంచాలి, ప్రతి ఇంట్లో మొక్కలు ఉండాలి. మొక్కలతో ఏ జబ్బునైనా తగ్గించవచ్చు, తగ్గించి చూపెడతాము. అందుకనే మొక్కలను పెంచే ప్రకృతి ప్రకాశ్ లాంటి వాళ్ళు, వనజీవి రామయ్య గారు, వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, వారి గురించి ప్రకృతి ప్రకాశ్ గారు మాట్లాడతారు. మాట్లాడినాక 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఆ తర్వాత ప్రకృతి గారు, తర్వాత ఫారెస్ట్ అధికారులు, తర్వాత మన రఫీయుద్దీన్ గారు, తర్వాత స్వామీజీ గారు, వారి సందేశాన్ని కూడా విందాం. విన్నాక తర్వాత మన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా పోదాము, ఎలా ముందుకెళ్దాము, ఏమి సాధిద్దాము, పక్కా సాధించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమవుతుందిలే అనుకుంటున్నారు, కానీ అన్నీ అవుతాయి, అన్నీ చేస్తాము, చేసి చూపెడతాము. నెక్స్ట్ వరకు ఇది జరిగి తీరుతుంది, అది మీరు కూడా చూస్తారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ముందు అతిథులను మాట్లాడిద్దాం, తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు మీకు మరోసారి అంత దూరం నుంచి వచ్చినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు స్వామీజీ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హరి ఓం. దేశీయ మహామూలిక వైద్య మిత్రులకి, ఇక్కడ వచ్చిన మన వైద్యం మీద నమ్మకం ఉంది. చాలా దూరంగా రాష్ట్ర ఆఫీసులు గారు మీరు కూడా వచ్చారు, అలాగే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అందరికి కూడా పేరు పేరున అందరికీ శ్రీశైల బలరామ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరు. ఓం దేశీయ
మహామూలిక వైద్యం సంఘం ఏర్పాటు చేయడం అనేది వారి యొక్క సంకల్పాన్ని విజయం చేకూర్చాలని శ్రీశైల బ్రహ్మమల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా వైద్యాలు చేస్తుంటారు. వారికి పూర్వం నుంచి వారి యొక్క వంశపరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా గురువులుగా ఉన్న వాళ్ళ యొక్క సేవ చేసి వారి యొక్క ఆశీస్సుతో తీసుకున్న వైద్యం కావచ్చు. ఇలా చేస్తూ ఉంటే చాలామందికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఏమున్నాయి డాక్యుమెంట్స్, మీరు చేయడానికి అర్హులు కాదని చాలామందిని చాలా విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేది మనం గమనించట్లేదు. వాళ్ళు వైద్యం చేస్తున్నారు, గురుపరంగా గురువు మీద దీక్షతో ఉండి ఒక పీఠాల దగ్గర, ఒక మఠాల దగ్గర, ఒక ఆశ్రమాల దగ్గర ఉంటే వాళ్ళని ఏమంటలేదు. ఎందుకంటే వాళ్ళకి గురుపరమైన నిఘాతోటి, నిజమైన మూలికతోటి వైద్యం చేస్తూ ఉంటారు. కొంతమంది మాకు తెలుసు అని చాలా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ విపక్షమైన జనాలతో మాయమాటలు చెప్తూ ఈ యొక్క ఆయుర్వేదాన్ని మంచుకొండలాగా కరిగించి మాయ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అవునా కదా? కానీ అలా లేదు. ప్రతి ఒక్క గురువు వాళ్ళ యొక్క శిష్యుల్ని ఉజ్జాయిగా తయారు చేస్తుంటూ ఒక్కొక్క ప్రాంతానికి ఇట్లాగా దేశీయ మహామూలిక వైద్య సంఘం వాళ్ళు వారికి మరి ఈ సంకల్పం ఎందుకు వచ్చిందో, ఆ ఏములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు ఎందుకు కలిగించారో, ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి దృష్టి వచ్చిందా లేకపోతే వారికి ఆజ్ఞ వచ్చిందో, వారి యొక్క సంకల్పం పూర్తి కావాలని చాలామంది వనమూలికతో చేసేవాళ్ళు ఎలాంటి రూపాయితో ఆశించకుండా వాళ్ళ సొంతగా వారి ఇంట్లో వారు కష్టపడి తింటూ, అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది అంటే రండే అని చెప్పి వైద్యం చేసేవాళ్ళే వనమూలిక వైద్యం చేసేవాళ్ళు. కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారా వనమూలికలో? ఎవరున్నారా? అట్లా అని అలోపతిని మనం నిందించట్లేదు. ఎందుకంటే వారి వైద్యం వారిది. పూర్వం నుంచి వచ్చే మన తాతల నుంచి, మన ఋషుల నుంచి వచ్చే వైద్యాన్ని మనం తీసుకొని అందరికీ అందించి అందరితో మనం సంతోషంగా ఉండాలనే ఈ సంకల్పం పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ దేశీయ మహావనమూలిక కార్యక్రమం చేస్తున్న ఈ యొక్క కమిటీకి ఆ శ్రీశైల బ్రహ్మమల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అదే ఏములు కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకుంటూ, ఇంకా ముందుగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా కొంతమంది పెద్దలు ఉన్నారు, వారు కూడా మాట్లాడాలి. తర్వాత మనం మాట్లాడుకుందాము. ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా చెప్పారు. మీ ఆశీస్సులు మాకు ఉండాలి. మా సంఘం ముందుకు వెళ్తుంది.